హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? షాపు లేకపోవడం వల్ల కూరగాయలు అన్నీ చెల్లి డెలివరీ ముందు రోజు అసలు తేవద్దని చెప్పాము. తెచ్చేసి కుళ్ళబెట్టేశారు, మొత్తం పాడైపోయి. కొత్తిమీర అయితే రాత్రి ఏది మంచిది ఏది చెడుది తీసేసి ఒక పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కవర్లో పెట్టాను. పుదీనా ఉంది, అన్ని పనులు చేయనంటే ఒకసారి అవ్వదు కదా అని ఏ రోజు అలాగనే పుదీనా తీద్దామని చెప్పి పుదీనా కూడా ఏరుతుంటే ఎన్ని కట్టలు పాడైపోయినాయి అంటే చాలా బాధ వేసింది. నాకైతే మనసుకి ఎంత బాధ వేసిందో. అదే ఆదివారం పుదీనా కొత్తిమీర అయితే ఎన్ని సేల్ అవుతాయి అంటే ఎన్ని డబ్బులు వస్తాయి. ఇవి 50 కట్టలు అందులో సగం ఎంత పాడైపోయిందో. మనసు అయితే చాలా బాధగా ఉంది. అదే అమ్ముంటే ఈ పాటికి అమ్మేస్తే నాన్నకి అక్కడికి ఇక్కడికి చెల్లి దగ్గరికి ఇక్కడికి తిరగడం వల్ల అవ్వలేదన్నమాట. కిందన కూడా ఉంటాం కాబట్టి సారు తిడుతున్నారు, మీరు షాప్ దగ్గరే ఉంటున్నారు, ఇంటి దగ్గర ఉండట్లేదు అని. ఎందుకు వచ్చింది అని చెప్పేసి అక్కడికి వెళ్ళకుండా ఏకంగా షాప్ తీయడం మానేశారు. నాకు చాలా బాధ వేసింది. ఈరోజు కొత్తిమీర అంత పాడైపోయిందో చాలా చాలా బాధగా ఉంది. అమ్మ ఉంటే మాత్రం నిజంగా ఇప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ. అమ్మ లేకపోవడం దారుణం. అయితే నేను ముగ్గులు వేయలేకునేదాన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ద్వారబంధ ముగ్గులు అనమాట. అమ్మ ఏమని చెప్పింది, అమ్మ నాకు కాకనే ఏదో కొంచెం బాగానే వేసాను. ఇంతలో ఇదే అనమాట మర్చిపోయాను. ఇది కొత్తిమీర వేరుకుంటూ పుదీనా వేరుకుంటూ రాత్రలుగా కూర మర్చిపోయాను. ఇప్పుడు కూడా మా చెల్లి కూర మర్చిపోయాను. అంటే ఇంకా ఎలాంటి ఇబ్బంది అంటే ఏ పని లేకపోతేనే ఫ్రీగా ఏరగలము, లేకపోతే మాత్రం అటువైపు ఒక పని ఇటువైపు ఒక పని అయితే అసలు ఏ పని కూడా అవ్వదు. 2 పనులు చేసే